మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, కాంతారా చాప్టర్ 1 రిలీజ్ అయ్యి 1 వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి 1 వీక్ కలెక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి? సో 500 crores క్లబ్ లోకి చేరినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇది ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? ఇంకా కాంతారా హవా ఎంతకాలం కంటిన్యూ అవుతుంది సార్? దీనికి సంబంధించి కలెక్షన్స్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది సార్? అంటే వాళ్ళ టార్గెట్ 1000 కోట్లు అని చెప్పుకున్నారు వాళ్ళు ముందే. కాంతారా కంటే కూడా ఈ చాప్టర్ 1 అనేది విజువల్ వండర్ గా ఉంది అనే అభిప్రాయాన్ని బాగా ప్రమోట్ చేసుకోగలిగారు. మొదట్లో చాలా ప్రాంతాల్లో వీళ్ళకి స్క్రీన్స్ విషయంలో కొంత అన్యాయం జరిగినప్పటికీ క్రమంగా స్క్రీన్స్ పెంచుకుంటూ వెళ్ళారు. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఓజీ వలన ఆంధ్రాలో కొంత స్క్రీన్స్ దొరికినప్పటికీ నైజాంలో దిల్ రాజు గారు అడ్డం పడి స్క్రీన్లు ఇవ్వలేదు అనేది ఒక ప్రచారం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ కూడా పెరిగింది. అంటే ఇది రిలీజ్ అయ్యి కొంచెం స్ప్రెడ్ అవుతున్నటువంటి సమయంలోనే ఓజీ డ్రాప్ మొదలైంది. ఓజీ డ్రాప్ మొదలు పెట్టిన తర్వాత ఆటోమేటిక్ గా స్క్రీన్స్ ఇటు టర్న్ అయినాయి. ఈ టర్న్ అయిన తర్వాత ఇది కూడా మేజర్ షేరే తీసుకుంది. అలాగే ఇక్కడ ఆంధ్ర తెలంగాణలతో పాటు అది చాలా చోట్ల బాహుబలి కలెక్షన్స్ ని క్రాస్ చేసి ముందుకు వెళ్ళిన సందర్భం కనిపించింది మొదటి వారంలోనే. కర్ణాటకలో ఎలాగూ క్రాస్ చేసింది. కొంత ఓపెనింగ్స్ ని రాబట్టగలిగింది సినిమా. అంటే మరీ ఇబ్బందికరంగా లేదు అనే అభిప్రాయం బయటకు వచ్చింది. సినిమా మీద నెగిటివ్ అంటే బీభత్సమైన నెగిటివ్ రాలేదు. కాకపోతే రకరకాల ఇబ్బందులు ఉన్నాయి ఆ సినిమాలో. ఆ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా జనాలు ఎంగేజ్ అవటం కోసం థియేటర్కి వెళ్ళారు. ఒక రకంగా చూస్తే ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్కి వెళ్ళటం లేదు అనేటువంటి బలమైన ఆర్గ్యుమెంట్ వినిపిస్తున్న టైంలో ఓజీ అలాగే కాంతారా ఈ 2 సినిమాలు జనాల్ని కొంత థియేటర్ల వైపు మూవ్ చేసినాయి. చాలా ప్రాంతాల్లో సింగిల్ స్క్రీన్స్ కూడా జనాలు వెళ్తున్నారు. ఏది తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఇది హిందీ బెల్ట్ లో కూడా బాగానే పెర్ఫార్మ్ చేస్తుంది. అక్కడ కూడా ఒక వాక్యూమ్ ఉందో, సీరియస్ సినిమా ఏది, బలమైనటువంటి పోటీ ఇచ్చేటువంటి సినిమా ఏది కనిపించడం లేదు. సౌత్ సినిమాల మీద ఒక స్పెషల్ ఇమేజ్ ఏర్పడిపోయి ఉంది అక్కడ. అందులో కాంతారా క్రియేట్ చేసినటువంటి ఒక వైబ్ ఈ సినిమాకి చాలా ఉపయోగపడింది. ఆ వైబ్ అలాగే రిషబ్ శెట్టి పెర్ఫార్మెన్స్, ఆ పూనకం వచ్చినప్పుడు ఆయన అభినయం, ఇవన్నీ కనెక్ట్ అయినాయి జనాలకి. ఇదే మ్యాజిక్ ఇంకోసారి వర్కౌట్ అవుతుందా అంటే కష్టమే. కానీ ప్రస్తుతానికి అంటే ఒక స్క్రిప్ట్ పరమైనటువంటి గందరగోళం అయితే ఉంది ఆ సినిమాలో. ట్రైబల్ కి వ్యతిరేకంగా ఇంకొక ట్రైబల్ ని పెట్టి ఆ ట్రైబ్ ని చంపేయటం కోసం ఇంకో ట్రైబ్ ని వాడి ఒక కాన్స్పిరసీ చేసేటువంటి ఒక స్ట్రెయిట్ యాటిట్యూడ్ ని సినిమాలో కొంతవరకు మాట్లాడే ప్రయత్నం చేశాడు అతను. అంటే ప్రీక్వెల్ కి వెళ్ళటంలోనే ఉద్దేశం అది. ఆయన ఇక్కడ కొంత లిబర్టీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకుని ఇటు వచ్చాడు. అటు పెడితే ఆపరేషన్ కగారు గురించి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి అటు వెళ్ళలేదు. అడవులు ఖాళీ అయిపోతున్నటువంటి వాతావరణం గురించి మాట్లాడాల్సి వస్తుందని తెలివిగా ఆయన ఒక అడుగు వెనక్కేసి ప్రీక్వెల్కి వెళ్ళాడు. ఈ ప్రీక్వెల్లో తను కొంత లిబర్టీ దొరికింది ఆయనకి. ఆ దొరికిన లిబర్టీలో ఒక ట్రైబ్కి వ్యతిరేకంగా ఇంకొక ట్రైబ్ని పెట్టి ఆ ట్రైబ్ని నిర్మూలించడానికి స్టేట్ పన్నేటువంటి కుట్రలు కుతంత్రాలు దాని మీద కథని కొంత డ్రైవ్ చేసే ప్రయత్నం చేశాడు. అది ఆడియన్స్ కన్విన్సింగ్ గా కనిపించింది. అలాగే అవతల ట్రైబ్ తాలూకా వాళ్ళ ఆహార్యాలు, వాళ్ళ గెటప్లు అవన్నీ కూడా కొంచెం ఫోక్ లెవెల్లో తీసుకెళ్లి జనాలని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే ప్రయత్నం అయితే చేశాడు. రెండోది విఎఫ్ఎక్స్ కి సంబంధించి చాలా కష్టపడ్డారు. ఆ కోతులు ఒక విచిత్రమైన రూపాల్లో జంతువులు కనిపించడం, అవన్నీ కూడా థియేటర్ లో జనాలకు ఒక గగురుపాటును అయితే కలిగించగలిగినాయి. అలా విజువల్ గ్రాండియర్ ఉంది. స్క్రిప్ట్ లో బలం ఉందా లేదా అనే దానికంటే కూడా విజువల్ గ్రాండియర్ ఉంది. అలాగే ఒక అప్వర్డ్ మూమెంట్ కోసం ఒక ట్రైబ్ ఆలోచన మొదలైతే దాన్ని స్ట్రైట్ ఎలా అడ్డుకుంటుంది అనే పాయింట్ మీద ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేశాడు రిషబ్ శెట్టి క్యారెక్టర్. అలా తనకు వ్యతిరేకంగా మారుతున్న ట్రైబ్ ని అణచటం కోసం ఇంకొక ట్రైబ్ ని రంగంలోకి దింపి వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి సాంప్రదాయ వైరుధ్యాలని ముందుకు తీసుకొచ్చి వాళ్ళతో వీళ్ళ మీద దాడి చేయించడం అనేది
ఒక మిస్టిక్ రియాలిటీలో నడిపాడు. ఆ మిస్టిక్ రియాలిటీలో నడపటం అనేది జనాలకి బాగా కన్విన్సింగ్ గా అనిపించింది. రకరకాల గుర్తులు వస్తాయి ఆ సినిమా చూస్తుంటే. సల్వాజుడు గుర్తొస్తుంది. సల్వాజుడు కూడా అదే చేశారు. అంటే ట్రైబల్స్ నుంచి వస్తున్న తిరుగుబాటును అణిచేయటం కోసం ట్రైబల్స్ నుంచి ఎంపిక చేసిన వాళ్ళతో ఒక ప్రైవేట్ ఆర్మీని క్రియేట్ చేసి దాడులు చేయించడం అనే ప్రోగ్రాం ప్రభుత్వాలు చాలా సీరియస్ గా నిర్వహించినాయి. దాదాపు అలాంటి సినిమానే. ఇది ఒక రకంగా కనెక్ట్ చేస్తూ ఎవరు వ్యాఖ్యానాలు చేయలేదు, కానీ ఇది సల్వాజుడు తాలూకా ఆత్మని తనకి తెలుసో తెలియకో ఈ సినిమాలో ప్రదర్శించే ప్రయత్నం అయితే రిషబ్ శెట్టి చేశాడు. అందుకని జనాలు థియేటర్లో కూర్చున్న జనాలకి కొంచెం వింతగా, విచిత్రంగా, రకరకాల విన్యాసాలతో ఒక ఫుల్ మీల్స్ తీసుకున్నటువంటి అనుభూతి కలిగించాడు. అందుకని జనం చూసేస్తున్నారు అన్ని చోట్ల. తమిళనాడులో మంచి పెర్ఫార్మెన్సే ఉంది ఆ సినిమాకి. ఈ అన్ని ప్రాంతాల్లోనూ అప్వర్డ్ మూమెంట్ లో కనిపించడంతో వీళ్ళు 500 కోట్ల పోస్టర్ వేశారు. ఓజీకి తమిళనాడు అలాగే హిందీ బెల్ట్ పెద్దగా సహకరించలేదు. కర్ణాటకలో కూడా పెద్ద బీభత్సమైన పెర్ఫార్మెన్స్ ఏం చేయలేదు ఆ సినిమా. కానీ ఈ సినిమాకి ఆ 3 ఏరియాలు అడ్వాంటేజ్ గా మారినాయి. అందుకని 500 ఫిగర్ మీద రకరకాల అనుమానాలు ఉన్నప్పటికీ 500 వేశారు. 500 క్రాస్ అయి వెళ్తుందా ఇది అనేది చూడాలి. 500 వాళ్ళ టార్గెట్ అన్నట్టుగా మాట్లాడారు తొలి రోజుల్లో. ఇప్పుడు 1000 కోట్ల గురించి మాట్లాడుతున్నారు. ఇంకా టైం ఉంది దానికి. రేపు 16, 17 తారీఖుల్లో కొత్త సినిమాలు రిలీజ్లు ఉన్నాయి. ఈ ప్రదీప్ రంగనాథన్ సినిమా కావచ్చు, లేకపోతే కిరణ్ అబ్బవరం సినిమా కావచ్చు, దాంతోపాటు ఇంకో 2 సినిమాలు ఏవో ఉన్నాయి. సో 16వ తారీఖు ఒక 3 సినిమాలు, 17వ తారీఖు 1, 2 సినిమాలు ఉన్నాయి. అప్పటి వరకు దీనికి స్పేస్ ఉంది. ఈ స్పేస్ లో ఎంతవరకు పుష్ అవుతుంది ఇది అంటే తెలుగు మార్కెట్ కి సంబంధించి. హిందీ మార్కెట్ లో కూడా పెద్ద అడ్డంకులేం కనిపించడం లేదు. సో ఇంకొక వారం 10 రోజులు దీని హడావిడి నడిచే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. 800 రీచ్ అవుతారేమో అని ఒక డౌట్. 1000 కోట్లు టార్గెట్ అంటున్నారు వాళ్ళు. ఇది 700, 800 మధ్యలో ఎక్కడో ఆగే పరిస్థితి. అంటే దాదాపుగా కల్కిని సమన్ చేసి ఆగే అవకాశం అయితే ఉంది. చూడాలి. అంటే ఈ 2 రోజులు నిజానికి వాళ్ళు వేస్తున్నటువంటి పోస్టర్ల మీద కూడా రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ట్రేడ్ ఏరియాలో. అందులో వాస్తవాలు ఏంటనేది పక్కన పెట్టేస్తే పెర్ఫార్మెన్స్ అయితే థియేటర్ల దగ్గర పర్లేదు. జనం మూవ్ అవుతున్నారు. ఒకదానికి థ్యాంక్స్ చెప్పాలి రిషబ్ శెట్టికి. టైమ్లీ అంటే థియేటర్ భవిష్యత్తు క్రైసిస్ లో పడ్డ టైంలో కొంచెం థియేటర్లను కలకల్లాడించిన 2-3 సినిమాల్లో కాంతారా చాప్టర్ 1 అనేది ఒకటి. అందుకని రిషబ్ శెట్టికి ఎగ్జిబిటర్లు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఈ 2 సినిమాలను 2 నెలల నుంచి సినిమా థియేటర్ అయితే కలకల్లాడుతున్నట్టు డబ్బింగ్ సినిమాలతో సహా సయ్యారా, అవును, కొత్త లోక, ఓజీ, ఇలా కొత్త లోక బాగానే నడిచింది. 2 నెలల నుంచి అయితే బాగానే ఉంది సార్. లిటిల్ హార్ట్స్ జనాలని పూల్ చేసింది థియేటర్లకి. కొంచెం థియేటర్ వైపు మూమెంట్ కనిపిస్తోంది. మరీ దారుణమైనటువంటి పరిస్థితి. అసలు థియేటర్ అనేది స్మృతి పథంలోంచి చెరిగిపోతుందేమో అనిపించే కండిషన్ నుంచి కొంచెం బయటకు తీసుకురాగలిగినాయి. ఇప్పుడు రేపు నెక్స్ట్ వీక్ రాబోయే సినిమాల్లో కనీసం 2 పెర్ఫార్మ్ చేసినా గానీ ఈ లోటు పూడిపోతుంది. ఆ హోప్ తో ఉన్నారు ఎగ్జిబిటర్లు అందరూ. చాలా ఈగర్లీ వెయిటింగ్. మళ్ళీ డిసెంబర్ వరకు పెద్ద సినిమాలు లేవు. అఖండ 2 వరకు. అఖండ 2కి లోపు అంటే రవితేజ సినిమా ఒకటి ఉంది. రవితేజ సినిమా మీద కొంత హోప్స్ ఉన్నాయి. మరి ఆ సినిమా ఏమవుతుంది? దాని మీద మళ్ళీ బాహుబలి